అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంట్లో బండలు తుడవడం అయితే అయిపోయింది. ఇంట్లో బయట సాంపులు చల్లడం అంతా అయిపోయింది. ఎందుకంటే ఈరోజు శనివారం కదా, మా ఇంట్లో పూజ చేసుకోవడానికి బండలు తుడిచేసి మొత్తం నీట్గా వేసేసి మొత్తం, అంటే డైలీ తుడవలేం కదా, వీక్లో 2 times తుడుస్తాం ఇంట్లో బండలు. అట్లా శనివారం సోమవారం ఇంట్లో నీట్నెస్ చేసి పూజ చేస్తాం దేవునికి. ఇక్కడైతే బాసన తోమేసి పెట్టుకున్న, అక్కడ బట్టలు ఉన్నాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి బట్టలు ఇంకా ఉతకడానికి. మా చిన్నోడైతే ఇక్కడ బజ్జుండు లేచిండు గిడంగా, వాడు బజ్జుండు నేను ఇంట్లో పని చేసేంత వరకు ఎర్లీ మార్నింగ్ 5కి లేచాడు వాడు. ఇక్కడ అన్నం అయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. పప్పు ఉంది, పప్పు అవుతుంది. ఇంకేముంటుంది, పప్పు అయిన తర్వాత పిల్లలకు స్నానం చేయించాలి. ఎందుకంటే ఈరోజు శనివారం మేము ఖచ్చితంగా అందరం స్నానాలు చేసేస్తాం ఇంట్లో ఆల్మోస్ట్. మా చిన్నోడైతే సతాయిస్తుండు పడుకోవడానికి. ఈ మధ్య ఎందుకో చాలాసేపు పండుకుంటలే, కొంచెం సౌండ్ అయితే లేచిపోతుండు. అంత చాలా ఇబ్బంది అయింది. పప్పు గిడంగా ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి మసులుతుంది కదా, ఇంకా బంద్ చేసి మా చిన్నోనికి స్నానం చేయించాలి. ఇంకా మా చిన్నకి స్నానం చేయించామని మరి రిత్విక పౌడరు ఇప్పుడు 10:30 అవుతుంది. ఎట్లయిందో ఆమె మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తమ్మునికి బొట్టు పెట్టమని కాటిగా పౌడర్ ఇవన్నీ తీసి పెట్టింది. ఇక చూడండి ఆమె ఎట్లయిందో. ఆంజనేయ స్వామి బొట్టు ఒక దుక్కు, కాటికి ఒక దుక్కు చూసుకుంది. ఇట్లుంటుంది ఈమెతోన. మరి రిత్వికతో లేగలేకపోతున్నా. మా చిన్న స్నానం అయిపోయింది ఆల్మోస్ట్. పొగ అంటారు కదా, సాంబ్రాన్ని అది కూడా వేసేసిన. మనకి బొట్టు పెట్టాలి. ప్రస్తుతానికైతే చూస్తూ ఉన్నాను. ఇదిగోండి వాడు స్నానం చేసిండు. నేను పడుకోబెట్టడానికి టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక సాటర్డే కదా, స్నానం చేసిన దాకా మేము తినము. అలాగే వెజ్జే తింటాం, ఈరోజు నాన్ వెజ్ నాట్. ఇంట్లో పడుకోబెట్టి నేను స్నానం చేయాలి. వాటర్ హీటర్ పెట్టుకొనేసి స్నానం చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను, సరేనా? ఓకే, ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. మా బుడ్డలోనే పండబెట్టేసి మా రిత్విక ఏడు చూడాలి ఫస్ట్. అది బయట తిరుగుతూ ఉంది. నాకేమో ఇట్లా ఏదైనా అదే ఇట్లా వస్తారు కదా కిడ్నాప్ వల్ల, అట్లా భయం అవుతుంది. ఆమె ఎక్కడ వెళ్తుందో ఏంటో అని. ఆమెకి ఇంకా తెలియదు కదా బయట తిరిగితే అదే కింద పడుతుంటుంది, అట్లా సతాయిస్తుందని ఆమెను పదే చూస్తూ ఉంటే ఎప్పటికి బయటికి వెళ్ళినా కానీ చూస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే ఇది టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 11:30 అండి, 11:20 అవుతుంది కదా. నా స్నానం అయితే ఇప్పుడు అయిపోయింది. ఇంట్లో ఆల్మోస్ట్ పూజ చేయడానికి అయిపోయింది. ఎందుకంటే స్నానం చేయి లోపు అవుతుంది అని మా హస్బెండే పూజ అయితే వేసిండు. చూడండి పూజ అయిపోయింది. ఊదిబత్తులు వేయడంగా ఆరిపోయినాయి. దేవుని దగ్గర మొక్కుదాం, చూస్తూ ఉండండి. చూడండి చూపించిన కదా, పూజ అయితే అయిపోయింది కంప్లీట్. మా ఇంట్లో 9 కల్లా పూజ కంప్లీట్ అవుతుంది. ఇల్లుని శుభ్రం చేసేస్తే. ఇది మా దేవుని రూమ్, సామాన్ ఉంటుంది మొత్తం. అక్కడ గూట్లో దేవుడు. చూడండి తిందాం ఇప్పుడు. ఫస్ట్ మా రిత్విక్ ఎంత దొరకరావాలి ఏడిందో చూస్తూ ఉండండి వీడియోని మాత్రం. మా కన్నయ్య గారు అయితే పడుకొని వాడిని డిస్టర్బ్ చేయొద్దు. వాడిని డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు నన్ను తిననీయాడు, పడుకోనియాడు, ఏం పని చేయనీయాడు, వీడియో వేయడం తీయనీయాడు వాడు. మా రిత్విక్ ఎంత దొరికొచ్చిన తర్వాత చూపిస్తా. ఇదిగోండి మా రిత్విక్ ఎంత దొరికొచ్చిన పిచ్చిదానిలాగా అయ్యింది 11:30 కల్లా. అంటే బయట పిల్లలు ఆడుకుంటారు కదా, అట్లనే ఈమెడంగా ఆడుకొని వచ్చింది. ఈమెకి ఇప్పుడు తినిపించాలి. నేను కూడా తింటున్నా. చూడండి మా ఇంట్లో పప్పు అన్నం ఈరోజు స్పెషల్, సాటర్డే అంతే. ఆఫ్టర్నూన్కి దీని పప్పు అంచుకి ఏమైనా తెచ్చుకోవాలి. మా చిన్నోడు అయితే పడుకుండు. తిన్నాక మాట్లాడతాం మీతోనా, ఓకేనా? బాయ్. వచ్చేసి 2 అవుతుంది. ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు లేచేసిండు. మా వాడు లేచిండు కదా, మరి రిత్విక ఏడంగా లేచింది. చెప్పలే 1 అవర్ కరెక్ట్ అంటారు అనుకో. 1 అవర్ తర్వాత లేస్తారు. మ్యాక్సిమం లేచేయడంగా 20 minutes అవుతుంది.
ఇంకా వీడు ఏడుస్తుందని ఇట్లా ఎత్తుకున్నా. మరి రిత్విక ఈడని చూపిస్తానండి. ఇక ఈడంగా నిద్రకి లేచి అడగొస్తుంది. ఈడ వండుకొని ఉండే లేచి అడగొస్తుంది. ఇట్లా ఉంటుంది పిల్లలతో. మరి రిత్వికకి తినిపించాలి ఇప్పుడు. అమ్మకు పాపడం కావాలంట, ఏం చిచ్చి పప్పులకు తినిపిస్తే అయిపోతుంది. తమ్ముడిని చూపించిన, ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. ఇక తమ్ముని చూపి అని జరిగింది, అందుకోసమే చూపిస్తున్నా. ఇదిగోండి ఆఫ్టర్నూన్ పప్పులకు పాపడం పెంచుతున్నా. పప్పు కదా, పాపడం ఉంటే బాగుంటుందని పాపడం పెంచుతున్నా. చూస్తూ ఉండండి, మరి కావాలంటే. ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి అన్నము, పాపడము, వేడి అన్నంలా పప్పులా పాపడం అంతా టేస్టే వేరు. మరి రిత్విక పాపడం ఒకటే తింటుంది అంటే అన్నం తినదంట, ఆమెకు ఎక్కువ అవి టేస్ట్ కాబట్టి. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేస్తున్నాము. చూడండి చిన్నడు అయితే ఇక్కడ ఆడుకుంటుందో. ఓకేనా, చూస్తూ ఉండండి. 3 days బ్యాక్ ఇదంతా నీట్నెస్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఈడి వరకు అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది చదరడము. ఇక్కడ మా పిల్లల బట్టలు ఉంటాయి, ఇక్కడ ఏమైనా సామాను అవి ఇవి ఉంటాయి. చూడండి ఇవన్నీ నీట్గా వేసినాక చూపిస్తా. ఈరోజు అయితే ఇది చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఏం వర్క్ లేదు ఇంట్లో. చేసి ఒక పని అయిపోతుంది అనేసి ఈ పని చేసాము. మళ్ళీ పండుగకి వెళ్తే మొత్తం అంతా పెండింగ్ పడిపోతుంది. కింద డెక్ విధంగా నీట్గా వేసేయాలి, అది కూడా గందరగోళంగా ఉంది. చూపిస్తా చూడండి. ఇదిగోండి మొత్తం ట్యాబ్లెట్లు అన్నీ ఉన్నాయి, అది ఇది నీట్గా వేసేస్తే అయిపోతుంది. చూస్తూ ఉండండి. ఇదిగోండి చూడండి, నేనైతే ఇట్లా పేపర్ వేసి నీట్గా పెడతా, ఎందుకంటే బీరువాలు ఇట్లా నీట్గా పెడితే ఎలాంటి సామాన్ ఉండదు. ఇక్కడ వచ్చి మా పిల్లల బట్టలు పెడదాం అనుకుంటున్నా. మా రిత్విక ఉన్నాయి కదా ఇక్కడ, మా చిన్నవి ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ పెట్టేసి వేస్ట్ సామాన్ ఇక్కడ కింద పెట్టేద్దాం అనుకుంటా. ఇప్పుడు చూడండి డైలీ లాగానే బట్టలు తీసేసిన, మేము ఆడేసేద్దాము. నిన్నటి బట్టలు తీసేస్తాము. ఇక్కడ బట్టల మీద మొత్తం నీళ్ళు కొట్టేసేసిన. నేను వీడియో ఎందుకు దిగలే అంటే మా వానికి ఫుల్ కోల్డ్ అయ్యింది. రోజు సరసనం చేయడం వలన, లేకపోతే వాతావరణం వర్షాలు పడడం అంటే కదండి మన, అందువల్ల తెలియదు కానీ కోల్డ్ మాత్రం ఫుల్ అయింది. వాడిని ఎత్తుకుని సంభాలించడానికి 1 గంట 2 గంటలు అవుతుంది. ఇంట్లో పని చేయడానికి 1/2 hour పడుతుంది. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. బట్టలు వేసినాక మాట్లాడతా. ఇంకా పని అయితే చాలా ఉంది. ఇల్లు ఊడ్చాలి, వాకిలు ఊడ్చాలి, ఇంకా ఎక్కడ పని అక్కడనే ఉంది. ఈరోజు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:36 అవుతుంది. ఏం చేయాలి, పని ఎక్కడ చేయదు. పిల్లలు ఉంటే ఇదే పరిస్థితి. చూడండి మా మెట్లు చాలా డేంజర్గా ఉంటుంది. ఎక్కడానికి చాలా మంది భయపడతారు, ఎందుకంటే అవి పైనుంచి ఎక్కితే కింద పడ్డట్టుగా అనిపిస్తాయి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. చాయ్ తాగేసినాం. మా వాడు సతాయించడానికి తాగే వీడియో దిగని తీయలేను, ఎందుకంటే వాడు సతాయిస్తాను. ఇప్పుడైతే పండుకుండు. సైలెంట్గా మనం పని చేయాలి ఇంట్లో. వాణిగానే లేపినామనుకో మనల్ని పని చేయనియడు. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. ఇందాకలా నేను వచ్చేసి చీర కొన్నా, అంటే 1000కి సబ్స్క్రైబర్ అయ్యారు కదా, నాకు గుర్తుగా చీర కొనుక్కున్నా. ఎట్లుందో కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. మా ఇంటికాడికి అయితే ఇప్పుడు కోత వచ్చింది, అందుకోసమే నేను డోర్లు మూసేసిన, ఎందుకంటే అవి ఇంట్లోకి వస్తాయి. నిన్నటనే బ్రెడ్ ప్యాకెట్ మొత్తం ఎత్తుకుపోయింది. ఇప్పుడు పైన బిస్కెట్లు ఉన్నాయి, అవి కూడా ఎత్తుకుపోతుందని డోర్లు మూసేసిన. డైరెక్ట్ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మనం ఏమననియదు, మనం ఏమనంటే మన పైనకి రివర్స్ అవుతుంటుంది అది. అందుకోసం డోర్ మూసిన. వీడియో తీయనికి పోతే నా మీదకే రివర్స్ అవుతుంది. అందుకని ఏం లేదనుకొని మళ్ళీ ఇంట్లోకి రాగలని డోర్లు మూసేసిన. ఇప్పుడు ఇల్లు ఉడవాలి. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. నా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అబ్బా, అదే మిమ్మల్ని కోరేది, ఇంకేం లేదు.